audio jungle. ఒకప్పుడు మనం అందరం కూడా చదువుకునే రోజుల నుంచి లేపాక్షి చూడాలని అందరిలో కూడా ఉత్సాహం ఉండేది. అందుకని ఈరోజు మీరు లేపాక్షి అంటే ఇంత మునిపే బాలకృష్ణ గారు చెప్పినట్టు జటాయువు కూడా తీసుకొచ్చి దాన్ని బాగా ఇచ్చేసి ఈ యొక్క లేపాక్షి టౌన్షిప్ని బ్రహ్మాండమైన హెరిటేజ్ టౌన్షిప్గా తయారు చేసి ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా తప్పకుండా తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు ఒకసారి చూస్తే టూరిజం వల్ల చాలా లాభాలు ఉంటాయి. చాలామంది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం బాగా జరగాలంటే నీళ్లుండాలి, ఆధునిక పద్ధతులు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. గడచిన 4 సంవత్సరాలుగా నేను వ్యవసాయం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను. అదే మరి వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మారుస్తున్నాం, నదుల అనుసంధానం చేస్తున్నాం. భవిష్యత్తులో నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, అనంతపురం జిల్లాలోనే కాకుండా ఈ రాష్ట్రంలో కరువు అనే మాట లేకుండా నీటి భద్రత ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీళ్లుంటే బంగారు పండించే రైతాంగం ఉన్నారు. అనంతపురం జిల్లాలో అన్ని పండ్ల తోటలు వస్తాయి, కూరగాయలు వస్తాయి. అదే మరి పూలు కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది సక్రమంగా ఉపయోగించుకుంటే అనంతపురం రాబోయే రోజుల్లో ఒక హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. కోస్టల్ జిల్లాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లా ఏదంటే అది అనంతపురంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి నీళ్లు ఒక నాగరికత తీసుకొస్తాయి. ఒకప్పుడు మీరు చూస్తే కాటన్ దొర ఆ రోజు గోదావరి పైన ధవళేశ్వరం కట్టాడు. అదే మరి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చాడు. పెన్నా పైన పెన్నా బ్యారేజ్ కట్టాడు, సంగం బ్యారేజ్ కట్టాడు. దానివల్ల అక్కడ నాగరికత వచ్చింది, అభివృద్ధి జరిగింది, ఎంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒక పట్టుదలగా తీసుకున్నది హంద్రి ద్వారా నీళ్లు తేవాలని పట్టుబట్టాం. నీళ్లు తీసుకొచ్చి గొల్లపల్లిలో పెట్టాం. ఒకప్పుడు మీరు చూస్తే ఇండస్ట్రీ రమ్మంటే అనంతపూర్కి ఎట్లొస్తాం, నీళ్లు ఎక్కడున్నాయి, నీళ్లు లేకపోతే ఇండస్ట్రీ పెడితే ఏమవుతానని భయపడేవాళ్ళు. ఎప్పుడైతే నన్ను అడిగారు కియా మోటార్స్ వచ్చి, ఈరోజు మీకు అనంతపూర్లో నీళ్లు లేవు కదా, మేము ఎక్కడ పెడతామని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, 4-5 నెలలు టైం ఇవ్వండి, అనంతపూర్కు నీళ్లు తీసుకొస్తాం, గొల్లపల్లికి నీళ్లు తీసుకొస్తాం. ఆ తర్వాతనే కియా మోటార్స్ మీరు తీసుకురమ్మంటే అది చూసిన తర్వాత బ్రహ్మాండంగా తృప్తిపడి కియా మోటార్స్ అనంతపూర్కి వచ్చిందంటే ఇది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా రాబోయే రోజుల్లో అనంతపూర్లో ఇండస్ట్రియలైజేషన్ బ్రహ్మాండంగా వస్తుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ భూములు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంకో పక్క కరెంట్ ఉంది. తప్పకుండా ఒక పక్క పండ్ల తోటలే కాకుండా పెద్ద ఎత్తున పారిశ్రామిక కేంద్రంగా అనంతపురం జిల్లాను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చూస్తే నేను టూరిజం విషయం చెప్పాను. టూరిజంలో చాలా లాభాలు ఉంటాయి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. మన నాగరికతను కాపాడుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలి, మన భాషను కాపాడుకోవాలి. ఇప్పుడే శివమణి గారిని చూశారు. శివమణి గారి దగ్గర ఏ వస్తువు ఇచ్చినా బ్రహ్మాండమైన మ్యూజిక్ చేస్తుందంటే అది వారికి ఉండే టాలెంట్. ఇలాంటి వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఆ కళలన్నీ పూర్తిగా మరిచిపోయే పరిస్థితి వస్తూ ఉంది, మరుగున పడే పరిస్థితి వస్తూ ఉంది. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా, టూరిజం ద్వారా మన కళలకు పూర్వ వైభవం వస్తుంది. ఇంకో పక్క
ప్రతి ఒక్కరికి మానసిక ఆనందం. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. సాయంత్రం నుంచి కొన్ని వందల మంది కూచిపూడి డ్యాన్స్ చేశారు, కొన్ని వందల మంది కళాకారులు వచ్చారు. అదే మాదిరిగా ఇక్కడికి మీరు ఎంతో మంది వచ్చి చాలా ఆనందంగా ఈ లేపాక్షి ఫెస్టివల్లో భాగస్వాములయ్యారు. రాష్ట్రంలో 14 ఫెస్టివల్స్ పెడుతున్నాం. అరకు ఫెస్టివల్ కానీ, విశాఖపట్నం, కాకినాడ, ఓర్వకల్లు, ఇక్కడే గండికోట, ఇలాంటి అనేక రకాలైన ఫెస్టివల్స్ పెడుతున్నాం. నా ఉద్దేశం ఒకటే, ప్రజలు ఆనందంగా ఉండాలి. ఒక విధంగా మీరు ఆలోచిస్తే సంక్షేమ కార్యక్రమాలు, భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ, మన నాయకుడు ఎన్టీ రామారావు గారనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరూ చేయనప్పుడు పర్మనెంట్ ఇళ్లు తీసుకొచ్చారు. పేదవాడు ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇళ్లు కట్టాలని ఆ మహానాయకుడు ఆ రోజే ఆలోచించేశాడు. ఇంకో పక్క పేదవాళ్ళందరూ కూడా కనీసం బియ్యంతో అన్నం తినే పరిస్థితి లేకపోతే ₹2 కేజీ బియ్యం తీసుకొచ్చాడు. అదే మాదిరిగా పేదవాళ్లకు బట్టలు కూడా సరిగా లేని సమయంలో సగం ధరకే చీర దోవ తీసుకొచ్చారు. రైతులకు ₹50కి ఒక హెచ్పీకి కరెంట్ ఇచ్చారు. ఆ తర్వాతనే దేశంలో ఇలాంటి కార్యక్రమాలు భాగస్వాములయ్యారు. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. విభజన జరిగింది, ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, ఆదాయాలు లేవు, పెట్టుబడులన్నీ హైదరాబాద్లో పెట్టాం. నేనే హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టారంటే హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగున నా యొక్క శ్రమ కనపడుస్తుంది మీకు. ఒక సైబరాబాద్ కానీ, ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, 1-2 కాదు, ఏది జరిగినా ఆ రోజు మనం చేసిన కార్యక్రమాలు ఇప్పటికి కూడా కనపడుస్తాయి. కానీ అక్కడ వదిలిపెట్టి వచ్చిన తర్వాత అనేక కష్టాలు వస్తే ప్రజలెవ్వరూ కూడా కష్టపడకూడదని, మీకు కష్టం అనే మాట తెలియకూడదని నేను సంక్షేమ కార్యక్రమాలు పెట్టాను. కేంద్రం సహకరించలేదు, ఆర్బీఐ వద్దన్నారు, బ్యాంకులు కూడా సహకరించలేదు. అయినా కూడా రైతులు తీసుకున్న అప్పులు 24,000 కోట్ల రూపాయలు విముక్తి చేశామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే మీ పట్ల ప్రేమ. డాక్రా సంఘాలకు 10,000 కోట్లు చేశాం. అదే మరిగా ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. నా పాదయాత్ర హిందూపూర్ నుంచే ప్రారంభమైంది. ఆ రోజు ఇక్కడి నుంచి వచ్చినప్పుడే అనంతపురం జిల్లాలో ఉండే రైతాంగ సమస్యలు చూసిన తర్వాత ఎంతైనా పర్వాలేదు రైతుల రుణాలను మాఫీ చేయాలని అనంతపురం జిల్లాలోనే అనౌన్స్ చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను పేదవాళ్ళు చూశాను, పిల్లలు కూడా చూసుకోలేకపోయారు. అందుకే నేను హామీ ఇచ్చాను, మీ పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి ఈరోజు నెలకు ₹1,000 చొప్పున మొదటి తారీఖే పంపిస్తున్నా. ఫుడ్ సెక్యూరిటీ తీసుకొచ్చాం, బీమా పథకాన్ని తీసుకొచ్చాం. ₹5 లక్షల యాక్సిడెంట్లు చనిపోతే, ఇంకో పక్కన ఎవరైనా సహజ మరణం అయితే 50 సంవత్సరాల లోపల 2 లక్షలు ఇచ్చాం. ఇది కాకుండా పెళ్లిళ్లు కూడా డబ్బులు ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఎస్టీలకు మైనారిటీలకు 50,000, అదే మరిగా ఎస్సీలకు 40,000, బీసీలకు కూడా ₹35,000 ఇచ్చి మీ ఖర్చులు తగ్గించడానికి ముందుకు పోతున్నాం. మీ ఆరోగ్య ఖర్చులు తగ్గిస్తున్నాం. మీ పిల్లల ఖర్చులు చదువుకోవడానికి ఖర్చులు తగ్గించే పరిస్థితికి వచ్చాం. అదే మరి ఇంకొక పక్కన మీ ఆదాయాన్ని పెంచే మార్గం కూడా ఆలోచిస్తున్నాం. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి, ఇంకో పక్క అభివృద్ధి కూడా జరగాలి. ఈరోజు భారతదేశంలో ఇన్ని కష్టాలున్నా 4 సంవత్సరాలుగా 2 అంకెల అభివృద్ధి ఎక్కడన్నా జరిగిందంటే, డబుల్ డిజిట్ గ్రోత్ ఉందంటే దానికి నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ విధంగా కార్యక్రమాలు చేశాం. 10.5% ఆవరేజ్ 4 ఏళ్లలో గ్రో అయినాం.
మన తర్వాతనే మిగిలిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దక్షిణ భారతదేశంలో ఇప్పటికి కూడా తలసరి ఆదాయం అంత తక్కువగా ఉంది. 5 సంవత్సరాల్లో మీ ఆదాయాన్ని 2 చేయగలుగుతున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా తక్కువ ఉందంటే కారణం ఆ రోజు జరిగిన విభజన, హేతుబద్ధత లేని విభజన. అందువల్ల ఇంకా మనం తక్కువ ఉండే పరిస్థితి ఉంది. నేను ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నాను. 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటాం. 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అందులో కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ పెట్టాను. ఈరోజు పని చేయడమే కాదు, మీరందరూ కూడా ఆనందంగా ఉండాలి, మానసిక వికాసం ఉండాలి. మీరు మీ కుటుంబం ఇబ్బందులు లేని పరిపాలనలో మీరందరూ ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.